హలో హాయ్ ఫ్రెండ్స్. సండే స్పెషల్ ఏంటంటే గుడ్లు కూర. గుడ్ల కూరకి ముందు కావాల్సింది గసగసాలు బాగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి. గరం మసాలా ఈ విధంగా బాగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే 4 గుడ్లు చిన్న దబరాలో పెట్టి 2 చెంబులు వాటర్ పోసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టి మంట హైలో కాకుండా మీడియంలో పెట్టాలి. 4 టమాటీలు 4 ఉల్లిపాయలు తీసుకొని పోవాలి. చూడండి, మేము పెట్టిన గుడ్డు అయితే ఒకటి పగిలింది. చూడండి నూరగ ఎలాగ వస్తుందో. అయితే మనం టమాటీలు ఉల్లిపాయలు కలిపి ఒక దాంట్లో ఆ విధంగా నూరుకోవాలి. ఇలా ఎంటర్టైన్మెంట్ కోసం మా చైత్రాలు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మనం నూరుకున్న దాన్ని పక్కన పెట్టుకొని గుడ్లు అయితే ఉడికిపోయేలా తీసుకొని చల్లనీటిలో పోసుకొని ఆ విధంగా చల్లనీటిలో పోసుకున్న తర్వాత ఒకటి సిద్ధగొట్టుకొని తొక్కలు తీసుకోవాలి. చూడండి, తొక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం మనం ఉడకబెట్టిన గుడ్లన్నీ మొత్తం తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే లోన దాకా వెళ్ళి బాగా ఎగుతాయని చెప్పి ఘాట్లు పెట్టాను. ఇప్పుడైతే పెనంలో మనకు కావాల్సినంత నూనె వేసుకొని అవే గుడ్లు అందులో వేపుకోవాలి. బాగా ఎర్రగా వచ్చేటట్టు వేపుకోవాలి. చూడండి, అలా కలిపి వేపుకున్న గుడ్లని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మనం ముందుగా నూరు పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా పేస్ట్ కూడా వేసి బాగా కలిపి అందులోని కొద్దిగా వేగేటట్టు చూసుకోవాలి, దగ్గరికి అయ్యేటట్టు. ఇప్పుడైతే సాల్ట్, కారం మొత్తం వేసి బాగా నూనె తేలేటట్టు వేపుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా వేపుకొని పక్కన పెట్టుకుని గుడ్లు అయితే అందులో కలిపి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు మరిగిన తర్వాత దించుకోవాలి. ఇప్పుడైతే మనం కావాల్సిన కోడిగుడ్లు కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే దీన్ని మనం వేడివేడి అన్నంలో ఒక గుడ్డు ఒక జ్యూస్ వేసుకొని తింటే మామూలుగా ఉంటుందో సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి, బాగుంటుంది. అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మన ఛానల్ మర్చిపోకండి. ఎండ్ సింబల్ కూడా కొట్టండి గట్టిగా.